పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలము క్రైస్తవ విశ్వాసములో అత్యంత ఆత్మీయమైన కాలం. ఈ కాలం మనను ప్రత్యేకముగా క్రీస్తు శ్రమలను ధ్యానించడానికి ఆహ్వానిస్తుంది. యేసుక్రీస్తు తన బాధలు, అవమానాలు మరియు శిలువ మరణము ద్వారా దేవుని అపారమైన ప్రేమను ప్రపంచానికి తెలియజేశారు. ఆయన శిలువను స్వీకరించినది బలవంతం వల్ల కాదు, అది మనపై ఉన్న గొప్ప ప్రేమ వల్ల. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన దీనిని స్పష్టంగా చూపిస్తుంది. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనము, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్ర నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించారు. ఈ వాక్యం యేసు మానవత్వాన్ని మరియు ఆయన దేవుని చిత్తానికి చూపిన సంపూర్ణ విధేయతను తెలియజేస్తుంది. ఆయన బాధల ద్వారా మనకు విమోచన లభించింది. ప్రవక్త చెప్పినట్లుగా మన అపరాధముల కొరకు ఆయన గాయపడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చదవచ్చు. క్రీస్తు శ్రమలను ధ్యానించడములో మనలో ఒక ఆత్మీయ మార్పును కలిగిస్తుంది. ఆయన ప్రేమను గమనించినప్పుడు మన హృదయంలో కూడా దేవుని పట్ల ఒక గాఢమైన తపన పుడుతుంది. అదే ఆత్మీయ జీవితంలో ఒక బలమైన కోరిక, ఒక తపన. దేవుని పట్ల ఉన్న ఈ తపన మన విశ్వాసాన్ని జీవంతో నింపుతుంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెబుతారు, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలించబడుతున్నాము. ఇక సాధారణంగా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. క్రీస్తు ప్రేమను అనుభవించిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా సాధారణంగా జీవించడు. ఆయన హృదయము దేవుని కోసము దహించి వేయబడుతూ ఉంటుంది. ఎమ్మావు మార్గంలో ఉన్న శిష్యులు యేసుతో మాట్లాడిన తర్వాత వారి యొక్క ఆత్మీయ అనుభూతి ద్వారా వారు చెప్పినటువంటి మాటలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో వారిరువురు చెప్పుకున్నటువంటి మాట, ఆయన మార్గములు మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకుంటారు. ఇది దేవుని ప్రేమ మనలో వెలిగించే ఆత్మీయ తపన. క్రీస్తును అనుసరించే ప్రతి వ్యక్తి ఆయన తపనలో భాగస్వామి కావడానికి పిలువబడ్డాడు. క్రైస్తవ జీవితం కేవలం విశ్వాసాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, అది క్రీస్తు మార్గాన్ని అనుసరించటము అని మనమందరము కూడా ఆలోచన చేసుకోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనములో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని క్రీస్తు ప్రభువు మనందరిని కూడా కోరుతూ ఉన్నారు. ఈ పిలుపు మనకు ఒక సవాలు. క్రీస్తు కోసం జీవించాలంటే త్యాగం, సహనం మరియు విశ్వాసం అవసరం. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధముగా చెబుతారు, క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ, ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యునందు ఆయన పోలి ఉండవలననియు మాత్రమే నా కోరిక. అంటే క్రీస్తు ప్రేమను అనుభవించిన వ్యక్తి ఆయనతో పాటు బాధను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ తపస్సు కాలములో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక గాఢమైన ఆసక్తిని పునరుద్ధరించే కాలం కూడా. కాలక్రమంలో మన విశ్వాసం కొన్నిసార్లు బలహీనమవుతూ ఉంటుంది. ప్రార్థన జీవితంలో ఎటువంటి పురోగతి ఉండదు. దేవునితో ఉన్నటువంటి సంబంధము తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ యొక్క తపస్కారం మనల్ని మరలా దేవుని దగ్గరకు తీసుకుని వస్తుంది. మన హృదయాలన్నీ కూడా దేవుని యొక్క దైవ చిత్తముతో నింపబడాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలన్నీ కూడా దేవుని యందు ఫలించడానికి మనం ప్రయత్నం చేస్తూ జీవించాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు మన హృదయాన్ని పరిశుద్ధం చేసి దేవుని ప్రేమ మళ్ళీ అనుభవించడానికి సహాయపడతాయి. ఈ కాలంలో మన శిలువను చూస్తే అది కేవలం బాధను మాత్రమే గుర్తు చేయదు, అది దేవుని ప్రేమ యొక్క గొప్ప గుర్తు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనకు ఒక ఆహ్వానం. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ మన హృదయాన్ని దేవుని ప్రేమతో నింపుకోవాలి. ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన పడినటువంటి తపన మనలో కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను వెలిగించాలి. దేవుని కోసం జీవించే తపన. అప్పుడు మన జీవితము మారుతుంది, మన విశ్వాసం బలపడుతుంది, మరియు మన ద్వారా ఇతరులను కూడా దేవుని ప్రేమను అనుభవిస్తారు. చివరికి మన దృష్టి యేసుపై ఉండాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 2వ వచనంలో,
మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగిన వాడును అయిన యేసుపై మన దృష్టిని నిలుపుదము. కాబట్టి ఈ శ్రమలను ధ్యానం చేసినప్పుడు మనలో దేవుని కోసం మండే హృదయం పుడుతుంది. ఆ ప్రభువుపై దృష్టిని సారించినప్పుడు, ఆ ప్రభు యొక్క శ్రమల ధ్యానం చేసినప్పుడు మన జీవితంలో కూడా దేవుని పట్ల ప్రేమ కలుగుతూ ఉంటుంది. మన పొరుగువారి పట్ల మన ప్రేమను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక కాలంలో, ఈ యొక్క తపస్సు కాలంలో మనకున్నటువంటి సమయంలో ఏదో ఒక సందర్భంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమను ధ్యానం చేస్తూ, ఆ శ్రమలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహిస్తూ, మన యొక్క విమోచనకు కారకుడైనటువంటి ఆ ప్రభు యొక్క శ్రమను ధ్యానం చేస్తూ మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ, అదే విధముగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మనము ప్రార్థనలు ఎదిగే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.